మొన్న సాయి కృష్ణ అనేక మందిని హత్యలు చేస్తే అతను చనిపోతే దాని మీద జగన్మోహన్ రెడ్డి స్పందించాడు. అతనికి అండగా నిలబడ్డాడు. అట్లాగే ఇప్పుడు తాజాగా యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి తప్పు దాచుకోవడానికి ప్రయత్నిస్తే సిదిరెప్పల రాజు కుమారుడు విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతనికి అండగా నిలబడ్డాడు. ఇలాంటి రాక్షస రాజకీయాలు ఏంటంటూ ఇంతకుముందు వైసీపీలో నుంచినే వచ్చినటువంటి తెలుగుదేశం మంత్రి అయినటువంటి పార్థసారథి చేత ఆరోపణలు చేయించారు. తాజాగా బాగానే ఉంది. సాయి కృష్ణ మర్డర్లు చేశాడని ఎవరు నిరూపించారు? అతని మీద 23 కేసుల్లో 25 కేసుల్లో 23 కొట్టివేయబడ్డాయి. 2 ఉన్నాయి. అందులో ఒకటి ఆ మద్యం మత్తులో తోసినటువంటి ఘటన. ఇంకోటి అతన్ని శిక్షించొద్దని ఎవడూ చెప్పట్లేదు. చంపేసి బూడిద కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సరే వాళ్ళ అమ్మంటే పాపం కాంప్రమైజ్ అయింది, అది ఎవరేం చేయలేరు. కానీ అది కదా రైట్ చేసింది. శవానికి బూడిద కూడా ఇవ్వకుండా శవాన్ని అక్కడ శవం హోమ్ డెలివరీ చేశారని విమర్శించిన రోజున శవరాజకీయమే అవుతుంది కదా. అప్పుడు ఇది అంతే కదా, శవరాజకీయమే కదా. ఇంకోటి మా అబ్బాయిని గురించి అట్లా మాట్లాడద్దని చెప్పి వాళ్ళ అమ్మ గట్టిగా అడుగుతోంది. అక్కడ కేసు అంతా ఏ స్టేజ్లో మేనేజ్ అవుతుందో కనబడతా ఉంది. రెండవది ఇక్కడ ఖచ్చితంగా కేసు తారుమారు చేయడం తప్పే, చేసే ప్రయత్నం చేయడం, ఓ నకిలీ వ్యక్తిని తీసుకురావడం ఖచ్చితంగా తప్పే. అదే సందర్భంలో అతనికి యాక్సిడెంట్ అయ్యాక మనిషి చనిపోతుంటే పట్టించుకోకుండా పారిపోవడం కూడా తప్పే. ఈ రెండిటి ఖచ్చితంగా ఈ కేసులో మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు పార్థసారథి గారు. ఆ కేసు దాంట్లో మాత్రం సరైనటువంటి రూట్లో లేదు. తెలుగుదేశం అన్నిటి ఒకే ఘటన కడితే తేడా వస్తుంది.